నమస్తే, వెల్కమ్ టు కేఆర్ టీవీ. నేను మీ క్రాంతి. ఇవాళ మనతో ఉన్నటువంటి స్పెషల్ గెస్ట్ జాగృతి వ్యవస్థాపకురాలు దేవనపల్లి కవిత గారు ఉన్నారు. నాకు అర్థం కాలేదు సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కరెక్ట్ చేయాలి. దేవనపల్లి అనేది మా హస్బెండ్ సార్ నేమ్. నా పేరు కల్వకుంట్ల కవిత. ఐ థింక్ వాటో వాట్. రైట్ నౌ ఐ డోంట్ హ్యావ్ ఎ పార్టీ. ఓకే, ఫ్యూచర్లో పార్టీ పెట్టబోతాను. పెడుతున్నారా మేడం? 100%. 10 दिन के बाद इधर ही मिलेंगे, पार्टी करेंगे, चाटा पातेंगे। బాబు బాబు పక్కా. మీ పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంది ఒకవేళ పెడితే? అంటే ప్రధానంగా తెలంగాణ అస్తిత్వ పరిరక్షణ అనే దానికోసం. గుడి దగ్గర చెవులో పువ్వులు పెట్టుకుని చాలా మంది ఉంటారు, వాళ్ళకి చెప్పుగా. అంటే ఇఫ్ యూ డోంట్ మైండ్, నేను ఇట్లా అంటున్నాను, అంటే మీరు రాజకీయంగా ఎస్టాబ్లిష్ అవ్వడం కోసమే మీరు పార్టీ పెడుతున్నారా? ఇప్పుడు ప్రధాన పార్టీలు ఉన్నాయి, అందులో మళ్ళీ ఇప్పుడు కొత్తగా మీరు పెట్టేటటువంటి పార్టీ వచ్చి ఎమర్జ్ అవుతుందా, సెట్ అవుతుందా? 100% అవుతుంది. ఇంతగానో దిక్కుమాలిన స్టేట్మెంట్ చూడడం. మీకున్నటువంటి వ్యూహాలు ఏంటి? అంటే ఎంతమంది పార్టీలు పెట్టారన్నది కాదు, ఎవరెంత పనిచేశారన్నది ఇంపార్టెంట్ అవుతుంది. ఎప్పుడు వచ్చావును కాదన్నయ్య, బుల్లెట్ దిగిందా లేదా? ఆనాడు కేసీఆర్ గారు పార్టీ పెట్టేటప్పుడు కూడా అది అసలు ముంగట పడేదా అయ్యేదా పోయేదా అన్నారు. ఏమైంది? సీన్ కట్ చేస్తే 14 yearsలో పవర్లోకి వచ్చారు, స్టేట్ వచ్చింది. కేసీఆర్తో కంపేర్ చేసుకుంటారా? 100% ఎందుకు చేసుకోకూడదు? లైకింగా తలకాయ లెటర్ ఎట్లా లీక్ అయింది? ఎట్లా లీక్ అయిందో మీకే తెలియాలి. నేను విన్నది ఏంటి అంటే, కేసీఆర్ గారికి ఏ లెటర్ ఇచ్చినా అది మూడో వ్యక్తికి తెలియకుండా చదివి ఒక క్రషర్ ఉంటుందట, క్రషర్లో పెట్టేసి క్రష్ చేసేస్తారట. దాంట్లో మంచి కట్టుబాట్లు సార్. అన్నది ఎట్లా లీక్ అయింది అని అన్నది కొంత మీరు చెప్పండి, ఏం చేద్దాం, ఎట్లా తెలుసుకోవాలి దాన్ని? నేనే చెప్పను. మీరు ఎవరి మీద అనుకుంటారు, ఎవరి వల్ల లీక్ అయింది అనుకుంటారు? నేను సింపుల్గా చెప్పాను కదండి, సార్ చుట్టుకొని దయాలు ఉన్నాయని చెప్పి. నమ్మించి గొంతుకులు కొయ్యాలా, సల్లుగా తడిగుడ్డ కప్పి గొంతుకులు తెగ్గొయ్యాలా. ఉన్నటువంటి టార్గెట్ ఎవరు, ప్రభుత్వమా ప్రతిపక్షమా? సో నా టార్గెట్ అల్టిమేట్గా ప్రజా సమస్యలు, దానికోసం అందరినీ టార్గెట్ చేస్తాను. కానీ మీరు ఎక్కువ టార్గెట్ చేస్తుంది బీఆర్ఎస్ నాయకుల్ని అననే బయట కనిపిస్తాం. అంటే అది ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఇష్యూలో ఇలా మీరు క్లీన్ చీట్లో ఉన్నారు. మీరు అడిగిన ముత్యముల బయటకు వస్తానని ఆ రోజు చెప్పారు. సో ఇవాళ ఈరోజు నా ముందు మీరు కడిగిన ముత్యములు ఉన్నారు. ఒకసారి ఆలోచించండి, నన్ను అరెస్ట్ అయిన నేను జైల్లో ఉన్నంత వరకు కూడా పెద్ద నాయకులు ఒక్కరు కూడా ప్రెస్ మీట్ పెట్టలే. ఎంత ఘోరం జరిగిపోయిందిరా బ్రదర్. ఇప్పుడు నేను కనుక ఒక్క సెకండ్ నా స్వార్థం ఆలోచించుకొని ఉంటే ఇలా బీఆర్ఎస్ పార్టీ ఉండదు అసలు. ఎందుకోసం? ఆ రోజు జైలు ఉన్నప్పుడు బీఆర్ఎస్ని బీజేపీలో మర్జర్ చేస్తామనే కదా ఆఫర్ తీసుకొచ్చారు. నేను నో చెప్పాను, నేను స్ట్రాంగ్ ఉన్నాను, అవసరమే లేదు, మనం ఫైట్ చేద్దామని చెప్పాను. ఇంత మంచివాడి మీద కంప్లైంట్ చేయడానికి నీకు నోరెలా వచ్చిందయ్యా? ఇప్పుడు మాట్లాడుతున్న బీఆర్ఎస్ నాయకుల దృష్టిలో పెట్టుకోవాలి. నేను ఒక్క సెకండ్ నేను స్వార్థంగా ఆలోచించుంటే ఇలా బీఆర్ఎస్ ఉండేది కాదు. నీకు దండమమ్మా, నువ్వెక్కడ దొరికావే నాకు. నా కోసం బీఆర్ఎస్ పార్టీ ఏ స్టాండ్ తీసుకోవాలని ఇందాక అన్నారు. ఇప్పుడు మీరు చేయడానికి కూడా రెడీ అయ్యారు అని చెప్పేసి మీరే చెప్తున్నారు. ఏం పాయింట్ పెట్టావన్నా, సూపర్. అంతా అయిపోయి నన్ను అరెస్ట్ చేసినాక మాట్లాడితే ఇంకెవరు నమ్ముతారు? దాని రిజల్ట్ చూసాం కదా మనం పార్లమెంట్ ఎన్నికలలో. స్ట్రోక్ మీద స్ట్రోక్. కేసీఆర్ గారు అన్నారు కదా, నేను జైలుకి వెళ్ళిన తర్వాత ఒక కూతురుగా మీరు జైలుకు పోవాలని అయితే కేసీఆర్ గారు అనుకోరు ఉండాలి. ఆ టైంలో ఎక్కడ కూడా మీరు చూస్తే బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా ఎప్పుడు కూడా సపోర్ట్. ఏం చేద్దామంటావు మరి? కేవలం మీరు అరెస్ట్ క్రమంలో మీతో పార్టీ లేదన్న ఉద్దేశంతో మీరు పార్టీ నాయకుల్ని విభేదించారు. సరే, లక్కీగా నా పక్షాన న్యాయం ఉంది, సత్యం ఉంది కాబట్టి ఇవాళ క్లీన్ చీట్ వచ్చింది. అంటే బుచ్చిబాబు కావచ్చు, అరుణ్ కావచ్చు, వాళ్ళు అప్రూవర్ గా మరి మీ పేరే బయట పెట్టారు. ఇప్పుడు టెక్నికల్ గా సరితూతలేదు కాబట్టి క్లీన్ చీట్ ఇచ్చారు అని అన్నారు. హరీష్ రావు మీద టార్గెట్ చేద్దామని, లేకపోతే అక్కడ నిలబడదామని అమ్మగారి ఇల్లా అత్తగారి ఇల్లా అని అనుకుంటున్నా. ఆయన మీద కూడా పోటీ చేస్తారు. ఖతం, బాయ్ బాయ్, టాటా, గుడ్ బాయ్, గయా. కూడా నాకు ఎవరు సహాయం అవసరం లేదు. ఫండింగ్ ఎట్లా అంటే మీ వెనకాల ఉన్నది రేవంత్ రెడ్డి. అన్ని కరెక్ట్ గానే మేనేజ్ చేసామే, ఎలా దొరికేసాం? ఇవాళ ప్రధాన ప్రతిపక్షం కన్నా ఎక్కువ రేవంత్ రెడ్డి గారిని, వారి ప్రభుత్వాన్ని ఎండగడుతున్నది, విమర్శిస్తున్నది నేను. తెలంగాణకి ఏం కావాలి? అంటే తెలంగాణ బిడ్డగా బతుకమ్మను నిజంగా ఇవాళ ప్రపంచ వ్యాప్తంగా ఒక బతుకమ్మ అనేటటువంటి పండుగ ఉంది, పూలను దేవతగా పూజిస్తారు అని అంటే దానికి అవునన్నా కాదన్నా ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా దానికి మెయిన్ బ్రాండ్ అంబాసిడర్ మీరు మాత్రమే.
కావాలి, ఏం చేద్దామని మీరు అనుకుంటున్నారు? మొన్న మేము పోయొచ్చినటువంటి అప్పాపూర్ అనేటటువంటి నల్లమల్ల ఫారెస్ట్ మధ్యలో ఉండేటటువంటి చెంచుగూడెము శివుడన్న ఉద్యమ సందర్భంలో పోయినాం. ఓకే, అప్పుడు ఎట్లుందో ఇప్పుడు అట్లా ఉంది. इसके बारे में इसमें ऑलरेडी हमने बोल दिया, ऑलरेडी caution किया. ఫస్ట్ కేసీఆర్, గొప్ప ఉద్యమ నాయకుడు, కేటీఆర్, కంటెంట్ క్రియేటర్, హరీష్ రావు, గుంటనక్క సంతోష్ రావు, పట్టించుకునే అవసరం లేదు. రేవంత్ రెడ్డి, ఫ్లాప్ సీట్, వైఎస్ జగన్, గట్టి లీడర్, నారా చంద్రబాబు నాయుడు, అద్భుతమైన పట్టుదలతోని మళ్ళీ సీఎం అయ్యే వరకు కొట్టాడు. గ్రేట్ ఏజ్. తెలుగుదేశం పార్టీని ఈసారి సింగిల్ డిజిట్లకే కన్ఫైన్ చేసే పరిస్థితిలోకి తీసుకుంటాం. జోక్ భలే ఉండదన్నా, నేను ఇనే ఆఖరి జోక్ ఇదేనేమా. షర్మిల, ఎప్పుడైనా ఒకసారి ఏపీకి సీఎం కావాలని కోరుకుంటాను. గుడ్ల కవిత, సూపర్ ఫ్యూచర్ సీఎం ఆఫ్ తెలంగాణ. జర్నలిస్ట్ క్రాంతి, సూపర్ ఫ్యూచర్ టీవీ9. నేను నా సంగతి మీకు తెలియదు సార్, ఇంకా మేము శాసిస్తాం మా ఊర్లో. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయినట్టు.